రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగియుండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదావారికి ఈలాగు ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేసియున్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3,00,000 మంది యూదావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరును పరాక్రమశాలులై ఉండిరి.